ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఒక చిన్న విన్నపం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత మన అందరిది. నిజమైన నాయకుడు అంటే ప్రజల్లో తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించేవాడు. అవును కదా. మరి ఇప్పుడున్న నాయకులు అలా ఉన్నారా? మీరు రోజూ నిత్య జీవితంలో చూస్తూనే ఉంటారుగా. ఇప్పుడున్న నాయకులు అధికారం కోసం ప్రాకులాడుతున్నారే గాని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో ఆలోచించుటలేదు. ఎన్నికలు వచ్చాయంటే చాలు సభలు సమావేశాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అందులో జనాభాను కూడా డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు. ఓట్లకు డబ్బులు, మందు ఇస్తున్నారు. మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్కి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. దానికోసం మళ్ళీ అప్పులు చేస్తుంటాము. మరి ఇంత పెద్ద సమావేశాలకి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియనిది కాదు. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న వాళ్ల ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి. వాళ్ల సొంత ఆస్తులు ఎలా పెంచాలో తెలిసిన నాయకులకి రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలో తెలియటం లేదా? ఉన్న అప్పుని తగ్గిదాం అనే నాయకుడే లేడు. రోజు రోజుకి అప్పు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఉన్న నాయకులకి కావలసింది అధికారం, వాళ్ల సంపాదన పెంచుకునే మార్గం మాత్రమే. ప్రజలారా, ఇప్పుడు కైనా మేలుకోండి. మన కోసం మనమే పోరాటం చేయాలి. రాజకీయాల్లో పోటీ చేసే హక్కు మన అందరికీ ఉంది. ఒక్కటి గుర్తుంచుకో మిత్రమా, ఉచిత పథకాలు అనేవి ఏవీ ఉచితం కాదు. పన్నులను పెంచటం ద్వారా మన దగ్గరే వసూలు చేస్తారు. 2024 ఎలక్షన్స్లో 175 ఎమ్మెల్యే సీట్స్కి పోటీ చేసేలా ప్రణాళికలను రూపొందించుకుందాం. ఒంటరిగా ఏమీ సాధించలేము, ఐకమత్యమే మహాబలం. అందుకే 175 సీట్స్ అంటున్నాను. ఇది ఒక ముందడుగు. మీరు చేయవలసింది మీ తోటివారికి చెప్పడం. మీ గ్రామంలో చదువుకున్న, నిజాయితీగల వారిని ప్రోత్సహించి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవడం. చేత కాదు అని కూర్చుంటే ఏమీ సాధించలేము. ముందుకి వచ్చి మనకి కావలసింది మనమే సాధించుకోవాలి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.